దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 17th ఆగస్ట్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 and verse 21. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినప్పుడు నీవు దానికి భయపడవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో అనేకమైన నొప్పులు ఉంటాయి. కొన్ని నొప్పులు నోటి మాట చేత కలుగు నొప్పులు. కొందరు అవమానపరుస్తారు, కొందరు కోపపడతారు, కొందరు చిక్కిస్తారు. ఏ విధము చేతనైనాను ఎవరి నోటి మాటల ద్వారా నీకు కష్టం కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను చాటు చేయుతాడు. జాగ్రత్తగా గమనించాలి. హీ విల్ హైడ్ యూ ఫ్రమ్ పీపుల్స్ అక్యూజేషన్. ప్రజల యొక్క నేరస్థాపన, ప్రజల యొక్క తీర్పు నుంచి నిన్ను ఆయన కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయము వచ్చినను, శత్రు ప్రళయంలాగా నీ మీదకు వచ్చినను నీవు ఎందుకంటే దేవుడు నిన్ను చాటు చేస్తాడు, దాచుకుంటాడు. హీ విల్ హైడ్ యూ. Let me read this in English. Thou shalt be hid from the scourge of the tongue, neither shalt thou be afraid of destruction when it cometh. When it cometh. You'll not be afraid of people's decision or people's talk about you. ప్రజలు నీ గురించి మాట్లాడుతున్న మాటలను పట్టించుకోకూడదు. చాలామంది ప్రజలు మాట్లాడే మాటలను పట్టుకొని బాధపడతారు, కోపపడతారు, నిర్ణయాలు తీసుకుంటారు. చాలా తప్పు. ఎందుకు తెలుసా అండి? నోటి మాట ద్వారా కలుగు కష్టం నుంచి నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నోటి మాటలు తగలకుండా అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? నోటి మాటలు నీకు తగలకుండా దాని అర్థం ఏంటి తెలుసా అండి? మీ మీద విచ్ క్రాఫ్ట్ పనిచేయదని దేవుడు చెప్తున్నాడు. మీ మీద చేతబడి పనిచేయదు. ప్రజలు పెట్టే శాపములు నీ మీద పనిచేయవు. దేవుడు నిన్ను దాస్తున్నాడు. హీ ఈస్ హైడింగ్ యూ. కనుక డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ వాట్ పీపుల్ ఆర్ కర్సింగ్. చాలాసార్లు చాలామంది, అయ్యో నాకు అది చేశారండి, వీరు ఇది చేశారు, అది చేశారండి. ఈరోజు దేవుని వాక్యము చెప్తుందండి, దేవుడు నిన్ను ఆయన నోటి మాటల ద్వారా నీకు హాని కలగకుండా నిన్ను కప్పుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ప్రళయం వచ్చినను నువ్వు భయపడవు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. హిందీ में पढ़ेंगे अय्यूब का पुस्तक, उसमें 5 अध्याय और उसमें 21 वचन पढ़ रहे हैं. तू वचन रूपी कोड़े से बचा रहेगा और जब विनाश आए तब भी तुझे भय ना होगा. प्रभु को धन्यवाद. आपके विरोध में जो भी बात करते हैं, जो भी शाप देते हैं, उससे आप बच जाएंगे करके वचन में लिखा हुआ है. वो आपके ऊपर असर नहीं दिखाएगा. हर एक मुश्किल से परमेश्वर आपको बचाएंगे. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనివ్వడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచి దీవించినందుకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరికి నువ్వు ఇచ్చిన ఆరోగ్యానికే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామములో మన స్వస్థత ప్రకటిస్తున్నాను తండ్రి. ఉద్యోగాల్లో, వ్యాపారాలు నీవు ఉండి ఆస్వాదించి బలపరచండి అయ్యా. ప్రతి వ్యతిరేకత నుంచి నాయన దేవ, ప్రతి కలుగు అపాయం, మాటల ద్వారా కలుగు అపాయం నుంచి నీ యొక్క బిడ్డల యొక్క జాబ్స్, బిజినెస్ని విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను.
దేవా స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్న వారు, విదేశాల నుంచి చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారందరి మీద నాయన ఈ ఆశీర్వచనమును పలుకుతున్నానయ్యా. వారి మీద పలకబడిన ఏ నోటి మాట దేవా తండ్రి నిలవలేదు అని సత్యానికే స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకో దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధింపజేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి, పరిచయాన్ని బలపరచడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే సహాయం చేసి బలపరిచి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడి మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్యం మన శోధనలు తక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. మీరు ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడు ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.